మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాలం అన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. జాన్ వెస్లీ ఇంగ్లాండు మెథడిస్టు సంఘానికి పితామహుడు, దాని యొక్క ప్రారంభానికి కారకుడు. ఈ గొప్ప దైవజనుడు ఒకసారి ఏమన్నాడంటే, నాకు 100 మంది మనుషుల్ని ఇవ్వండి, నేను నరక ద్వారాలను కదిలించి వాటిని గడగడా వణికించి భూమి మీద దేవుని రాజ్యాన్ని కడతాను అన్నాడు. మరొకసారి చెప్పనా, నాకు 100 మంది మనుషుల్ని ఇవ్వండి, నేను నరక ద్వారాలను కదిలించి గడగడా వణికించి భూమి మీద దేవుని రాజ్యాన్ని కడతాను అన్నాడు. మీరు అనుకోవచ్చు, మరి మా దగ్గర 100 కంటే ఎక్కువ మందే ఉన్నారు కదండి, నరక ద్వారాలు ఏమీ గడగడా వణుకుతున్నట్టేమీ లేవు, మా చర్చికి చాలామంది వస్తున్నారు, నేను కూడా వెళ్తున్నాను, ఏం పెద్ద దేవుని రాజ్యం కట్టబడుతున్నట్టేం కనపడతలా, ఇక నరక ద్వారాలు సైతాను శక్తులు వణుకుతున్నట్టేమి లేవు కదండి, ఈనాడు బోలెడు మంది వెళ్తున్నారు వస్తున్నారు మందిరాలకు, మరి 100 మందితోనే ఆ దైవజనుడు నరక ద్వారాలు ఎలా కదిలిస్తాడు, భూమి మీద దేవుని రాజ్యం కడతానని ఎలా అన్నాడు అంటారా? జాన్ వెస్లీ గారు అడిగినటువంటి 100 మంది ఎలాంటి వారో తెలుసండి? మామూలుగా నామకార్థంగా బ్రతుకుతూ ఆచార భక్తి చేసుకుంటూ ఏదో ఆదివారం పోయొచ్చి గుడికి, మందిరాలకు ఆదివారం వెళ్ళొచ్చి ఇక వారమంతా లోకంలో పడి కొట్టుకులాడతారే, వారు కాదు. ఆయన 100 మందిని ఎలాంటి వారిని అడిగాడో తెలుసా? పరిశుద్ధంగా బ్రతుకుతూ దేవుణ్ణి తప్ప ఇంకెవ్వరిని కోరుకొనని వారిని 100 మందిని అడిగాడు. 2 పదాలు. ఒకటి, వారు పరిశుద్ధంగా బ్రతికే పరిశుద్ధులై ఉండాలి. రెండోది, దేవుణ్ణి తప్ప ఇంకా దేన్ని కోరుకోనటువంటి వ్యక్తులై ఉండాలి. ఆయన ఇలా అడిగాడు, పరిశుద్ధులుగా జీవిస్తూ దేవుణ్ణి తప్ప ఇంకా దేనిని కోరుకోనటువంటి 100 మందిని నాకు ఇవ్వండి, నేను నరక ద్వారాలను సైతాను శక్తులను గడగడ వణికించి భూమి మీద దేవుని రాజ్యాన్ని విస్తృతంగా కట్టేస్తాను అని. ప్రియబిడ్డ, ఈ రోజున దేవుని శక్తి ఎందుకు కనుమరుగైపోతుంది? దేవుని కార్యాలు ఎందుకు జరగట్లా? ఏదో ప్రజలు వచ్చినట్టు కనపడుతున్నా అసలు అంతరంగాల్లో మార్పు ఎందుకు దొరకట్లా? ఒట్టిపోయినట్టు ఎందుకుంటున్నారు? వారు దేవునికి దూరం అయిపోయి దేవునిలోనే ఉండాను అనుకునే భ్రమలో ఎందుకు బ్రతుకుతున్నారు ప్రజలంటే, పరిశుద్ధత లోపించింది. దేవుణ్ణి తప్ప అన్నీ కోరుకునేటటువంటి వాతావరణం వచ్చేసింది. బోధించేవారు అట్టాగే తయారయ్యారు. ఇక వచ్చేవారు ఎలా ఉంటారో ఇక మీరు చెప్పక్కర్లా, మీకు ఆశ్చర్యం. బోధించేవారిలో బోలెడు మంది అలాగే ఉన్నారు. వారికి లోకమంతా కావాలి, దేవుడు కాదు. దేవుని పేరిట లోకాన్నే కోరుకుంటారు ఎక్కువ శాతం. ఇక వారి ముందు కూర్చున్న వారికి ఇక లోకం అంటే పంచప్రాణాలు. ఇప్పుడు లోకాన్ని అనుభవించడానికి ఎక్కడెక్కడికో మనం తిరగక్కర్లా, క్లబ్ దాకా పోవక్కర్లా, క్లబ్బే వచ్చేసి మన చేతుల్లో ఉంటుంది, ఫోన్ ఉందిగా. ఎక్కడ దాకో పోయి ఒక సినిమా హాల్ దాకా పోయి సినిమా చూడక్కర్లా, సినిమాలన్నీ ఇందులోనే వచ్చేస్తాయి, ఎక్కడికి వెళ్ళక్కర్లేదండి. లోకమంతా లోపలికి వచ్చి అంతరంగాన్ని నింపేసి పరిశుద్ధత కోల్పోయేటట్టు చేసి దేవునికి దూరం చేసేసాయి. ఇక ఉద్యమం ఎక్కడి నుంచి వస్తుంది? నరక ద్వారాలు ఎలా కదులుతాయి? సైతాను శక్తులు ఎలా గడగడ వణుకుతాయి? దేవుని రాజ్యం ఎలా కట్టబడిద్ది? ఏదో క్లబ్బుకి వెళ్ళినట్టుగా చాలామంది అలవాటుగా ఇలా మందిరాలకు వెళ్ళి మళ్ళా తిరిగి వచ్చేసే వాతావరణాలు బోలెడనున్నాయి ఈనాడు ప్రపంచంలో. జాన్ వెస్లీ గారు అడిగింది అలాంటి వారిని కాదండి.
పరిశుద్ధతే ప్రాణంగా బ్రతకాలి. తిరిగి రెండవది, దేవుణ్ణి తప్ప ఇంకా దేన్ని కోరుకోకూడదు. ఆసాపు అనే భక్తుడు అన్నాడండి 73వ కీర్తన 25వ వచనంలో, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా ఈ లోకంలోది ఏది నాకు అక్కర్లేదు అన్నది ఆసాపు మాట. ఈ వాక్యం వింటున్న ప్రియబిడ్డ, నువ్వు దైవజనుడు అయినా, సంఘ పెద్దవైనా, సంఘానికి చెందినటువంటి స్త్రీవైనా, పురుషుడువైనా, చిన్నవాడివైనా, యవ్వనస్తుడివైనా, నువ్వు ఎవరివైనా, నీకు దేవుడే కావాలా? దేవుడు తప్ప అన్నీ కావాలా? పరిశుద్ధతలో బ్రతుకుతున్నావా? ఆదివారం ఆరాధనకు వచ్చి పాపంలో జీవిస్తున్నావా? వారం అంతా కూడానేమో ఏదో పంది బతుకులాగా, ఆదివారం ఒక్కరోజే కుందేల్లాగా, అంతేగా? ఇలాంటి ఒక నాటకపు భక్తి, ఇలాంటి ఒక నామకార్థపు భక్తి నీకెలా చేయాలనిపిస్తుంది? నీ ఆత్మని ఎంత పాడు చేసుకుంటున్నావు? ఒకవేళ ఈ రాత్రే ప్రభు వస్తే నీ గతేమిటి? నీ స్థితి ఏమిటి? దేవుని రాజ్యాన్ని కోల్పోతావు. నరకంలో ఒక మూలకు నెట్టబడి కేకలు పెట్టి అల్లాడుతూ ఉంటావు. అదేగా జరిగేది. ఎందుకు అలా ఉంటున్నావు మరి? పాపము వలన వచ్చు జీతం పూర్తిగా మరణం. ఒకవేళ నేనేదో వేదిక మీద నిలబడి మాట్లాడుతున్నానులే, నా ముందు బోలెడు మంది కూర్చొని ఉన్నారు, నన్ను అందరూ గౌరవిస్తున్నారు పాస్టర్ గారిగా అనుకుంటున్నావేమో. దేవుడేం విడిచిపెట్టడు నువ్వు పాపంలో ఉంటే. ఆయన ఇచ్చిన సమయాన్ని బట్టి మారు మనసు పొంది జీవితాన్ని సరి చేసుకుంటే మంచిది. లేదంటే తప్పనిసరిగా నీ జీవితం వ్యర్థం చేసుకుంటున్నావు. నువ్వు నిత్య జీవాన్ని కోల్పోతావు ఒకరోజు. ఇక్కడ కూడా సుఖమే ఉండదు, ఇక్కడ కూడా ఆశీర్వాదాలు ఏమి ఉండవు నీకు. తప్పకుండా నువ్వు నష్టపోతావు. కనుక నువ్వు ఎవ్వరివైనా సరే, జాన్ వెస్లీ గారు ఎలాంటి ఒక తీర్మానంతో ఉన్నాడో అలా ఉండాలి. పరిశుద్ధ గ్రంథాన్ని గనక దైవజనుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14 నుంచి 16వ వచనం వరకు చదివితే ఇలా ఉంది. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. దేవుడెవరు? పరిశుద్ధుడు. ఆయన అతి పరిశుద్ధుడు. మనం కూడా సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా ఉండాలట. చెడులో ఉన్నా కూడా నా ఆటలు సాగుతున్నాయిలే అనుకుంటున్నావేమో. నీ ఆటలకి ఫుల్ స్టాప్ పెట్టే రోజు ఒకరోజు ఉంది సుమా, దగ్గరలోనే. జాగ్రత్త, మారు మనసు పొందు, ప్రభు కాళ్ళు పట్టుకో. ఈ మధ్య ఒక దైవజనుడు ఒక మంచి మాట అన్నాడు. కాళ్ళు పట్టుకుంటే కాపాడుతాడు, ఎదురు తిరిగితే చంపేస్తాడు. ఈ రెండిట్లో నీకేది కావాలో చూసుకో. కాళ్ళు పట్టుకుంటే కాపాడుతాడు, ఎదురు తిరిగితే చంపేస్తాడు. ఇప్పుడే ప్రభు కాళ్ళు పట్టుకో, కాపాడబడు, పరిశుద్ధుడిగా జీవించు, నమ్మకంగా ఉండు. దేవుని తప్ప దేన్ని కోరుకోవద్దు. దేవుడు నిన్ను దీవిస్తాడు, వాడుకుంటాడు, కృప చూపుతాడు. దైవాశీస్సులు మీ అందరికీ ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీ నామానికి స్తోత్రం. మీరు పరిశుద్ధుడైన దేవుడు. మేమును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా ఉండాలి. దైవజనుడు జాన్ వెస్లీ గారు కోరినట్టు మేము నాయనా పరిశుద్ధతనే కోరుకోవాలి. మిమ్మల్ని తప్ప లోకాన్ని కోరుకోకూడదు. మిమ్మల్నే కోరుకోవాలి, పరిశుద్ధతలో జీవించాలి. ఈ రీతిగా మేము ఉండగలిగితే మీరు మమ్మల్ని ఎంత దీవిస్తారు, ఎంత ఆశీర్వదిస్తారు. ఈ వర్తమానం విన్న ప్రతి బిడ్డ ఆ రీతిగా ఉండి మీకు దగ్గరగా జరిగి వర్ధిల్లే కృప ఇవ్వండి. నామకార్థ స్థితి నుండి, నటన భక్తి నుండి బయటికి తీసుకురండి. యేసు నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీకు తోడై ఉండును గాక. కలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్.